హలో అండి. చూసారా ఈ ప్లాంట్ ఎంత అందంగా ఉందో చూడడానికి. చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇవి కలబందలోనే ఇది వన్ టైప్ ఆఫ్ అండి. దీని లీవ్స్ వచ్చేసి చాలా షార్ట్గా ఉంటాయి. ఎడ్జెస్లో ఇలా షార్ట్ టైప్ ఉంటుంది. బట్ ఇదేమి అంత గుచ్చుకోదు. చూడడానికి మాత్రం మనకు అలా కనిపిస్తుంది. బట్ ఇది మనం ఇంట్లో పెంచుకుంటే గార్డెన్లో బాగుంటుంది. నీట్గా కొంచెం షో పీస్ లాగా మనకి అందంగా కనిపిస్తుంది చూడడానికి. నాకైతే ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టము. హస్బెండ్ దీన్ని చిన్న బేబీ ప్లాంట్ తీసుకొస్తే ఇది ఇంత పెద్దగా అయింది. దీని నుంచి నేను చాలా పార్టీషన్స్ కూడా చేశాను. ఇలా మనకు బేబీస్ సైడ్లోకి వస్తాయి. మనం వాటర్ ఎక్కువ పోయొద్దు, దీనికి కొంచెం లిటిల్ బిట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు మాత్రమే వాటర్ క్వాంటిటీ అనేది మనం కొంచెం లైట్గా ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే రూట్ రాడ్ వచ్చేసి ఇందులో మధ్యలోకి కట్ అయిపోయి ఇలాంటి ప్లేసెస్లో కట్ అయిపోయి తెగిపోతుంది. సో మనం ఏంటంటే లైట్గా కొంచెమే వాటర్ అనేది స్ప్రింక్లింగ్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అనేది తీసుకోదు ఇది. రైనీ సీజన్లో అయితే మరీ ఇంకా తక్కువ వాటర్ అనేది దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత కేరింగ్గా ప్లాంట్స్ని మనం చూసుకుంటే అవి అంత అందంగా మనకు కనిపిస్తాయి చూడడానికి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఇంకా హైట్ ఇలా వెళ్తుంది. బట్ నేను ఇక్కడికి మనం కట్ చేసుకొని కూడా మనం వేరే పాట్లో పెట్టుకుంటే మళ్ళీ రూట్స్ వచ్చేసి గ్రో అవుతాయి. ఇలా నేను చాలా ప్లాంట్స్ చేశాను. వీటి నుండి నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. చూసారు కదా ఎన్ని బేబీస్ ఉన్నాయో ఇక్కడ. ఇంకా ఉన్నాయి. నేను వేడిగా వేరే పాట్లోకి పార్టీషన్ చేశానండి.